నైమిసారణ్యంలో ఋషిగణాలుండేవి. ఆ ఋషులకు కులపతి శౌనక మహాముని. ఆయన ఒకప్పుడు 12 పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేక మంది మహారుషులు కలిసి ఆ యాగం చేస్తుండగా అక్కడికి రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవణుడనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణగాథలు లేవు. సూతుడిని చూడగానే మునులందరూ అతడి చుట్టూ మూగి, "నువ్వు ఎక్కడ్నించి వస్తున్నావు? నువ్వు రావడం మాకెంతో సంతోషమైంది. నీ నుంచి మేము ఎన్నో పుణ్యకథలు వినవచ్చు" అన్నారు. సూతుడు వారితో, "మహర్షులారా, పరీక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయునికి భారత కథలను చెప్పాడు. ఆ కథలను వ్రాసినవాడు వైశంపాయనుని గురువైన వేదవ్యాసుడే. నేనా కథలన్నీ విని అనేక తీర్థాలు సేవించి కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్లి అటునుంచి ఇలా వచ్చాను" అన్నాడు. ఇంకేముంది, వ్యాసుడు రచించిన భారత కథలను తమకు చెప్పమని సూతుణ్ణి శౌనకాది మహామునులు కోరారు. సూతుడు వారితో ఇలా చెప్పాడు: భారత రచన ఎలా జరిగిందనుకుంటున్నారు? కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను 4గా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడి తరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకు పఠనీయంగా ఉండేటట్లు చేసే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా ఆయనను చూడ్డానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి కూర్చోబెట్టి, "దేవా, నేను వేదాంగాల సారమంతా ఇమిడ్చి భారతమనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించేవాడెవ్వడూ కనబడడు" అన్నాడు. "నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు" అని బ్రహ్మ వ్యాసునికి సలహా ఇచ్చాడు. వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవలోకంలో నారదుడు, పితృలోకంలో దేవులుడనే అసితుడు, గంధర్వాది లోకాలలో శుకుడు ప్రచారం చేశారు. జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు వైశంపాయనుడు దాన్నే పఠించి భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు. శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది అని సూతుణ్ణి అడిగారు. సూతుడు వారికి ఇలా చెప్పాడు: త్రేతా ద్వాపరయుగ సంధిలో రాజులు మదించి అధర్మ మార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని 21 సార్లు వెతికి చంపి వారి రక్తంతో 5 మడుగులు కల్పించి ఆ మడుగుల్లో పితృదేవతలకు తర్పణాలిచ్చాడు. పితృదేవతలు ఆ మడుగులైదు పుణ్యతీర్థాలయ్యేట్లు పరశురాముడికి వరం ఇచ్చారు. ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచక క్షేత్రానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది. పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో తన తమ్ములైన శృతసేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమయంలో సరమ అనే దేవతాసునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూ ఉంటే జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్లి తన తల్లి అయిన సరమతో చెప్పింది. సాధువులు పేదలు అయిన వారికి కీడు చేస్తే కట్టి కుడపకపోదు అని సరమ తిట్టింది. సరమ తిట్టు శాపమై తగులుతుందేమో అని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి శాంతి కర్మలు చేయించడానికి పురోహితుడు ఎవడైనా దొరుకుతాడా అని చూడసాగాడు. ఒకసారి అతడు అరణ్యంలో వేటాడబోగా అక్కడ శృతశ్రవుని ఆశ్రమం కనబడింది. శృతశ్రవునికి సోమశ్రవుడనే కొడుకున్నట్లు తెలిసి జనమేజయుడు, "మీ కుమారుణ్ణి నాకు పురోహితుడుగా ఇవ్వగలరా?" అని శృతశ్రవుణ్ణి అడిగాడు. "నా కొడుకుకు ఒక నియమం ఉంది. బ్రాహ్మణుడైన వాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా నువ్వు చూసే పక్షంలో అతడు నీకు పురోహితుడుగా ఉంటాడు" అన్నాడు శృతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి అతని సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుని వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, "రాజా, చెయ్యవలసిన పనిని ఉపేక్షించి చేతులు కట్టుకు కూర్చున్నావేమిటి?" అన్నాడు. "స్వామి, క్షత్రియ ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తున్నానే, ఏమిటి నేను చేయక మానినది?" అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు. "సర్పయాగం చెయ్యి. ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షితును కాటువేసి చంపింది ఆ తక్షకుడు కాడు? మీ తండ్రి ప్రాణాలను రక్షించడానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి తిప్పి పంపేసింది వాడేగా"
అన్నాడు ఉదంకుడు. నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడిపైన పగ ఉన్నది. దానికి కారణం ఇది. ఈ ఉదంకుడు వేదుడనే ఋషి దగ్గర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు. నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు. ఇవాల్టికి 4వ రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యుడనే రాజు భార్య దగ్గర ఉన్నాయి. చేతనైతే వాటిని తెచ్చి ఇయ్యి అన్నది గురుపత్ని. ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వడానికి ఒప్పుకున్నది కాని వాటిని తస్కరించడానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ ఒకచోట మడుగు చూసి కుండలాలను ఒకచోట పెట్టి ఆచమించడానికి మడుగు దగ్గరికి పోయేటప్పటికి అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరదూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్న మానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు. ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దానిమీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా ఆ మనిషి తనను నీకేం కావాలి అని అడిగితే ఉదంకుడు నాగలోకాన్ని తనకు ఆధీనం చెయ్యమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నాగలోకమంతా బూడిదైపోతుందని భయపడి తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. అతడు వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపినది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను అలా జరగడానికి కారణమేమిటి అని అడిగాడు. వాళ్లు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు. భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు ఆయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ శమీకుడనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఎటుగా పోయింది అని అడిగాడు. మౌనంగా తపస్సు చేసుకునే శమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అతడు ఒక చచ్చిన పామును బాణం మూలికితో ఎత్తి శమీకుడి మెడలో వేసి వెళ్లిపోయాడు. శమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుని ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి ఇవాల్టికి 7వ రోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చనిపోవుగాక అని శాపం తన కొడుకు పరీక్షిత్తులాంటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చాడని తెలిసి శమీకుడు చాలా నొచ్చుకుని గౌరముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి, నువ్వు పరీక్షిత్తు వద్దకు వెళ్లి శాపం సంగతి చెప్పి తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు అన్నాడు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్లి గురువుగారు చెప్పమన్నట్లే చెప్పాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని శృంగి ఇచ్చిన శాపానికి భయపడి శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్లు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయట గాలి కూడా పోవడానికి లేదు. మేడ నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విష వైద్యులను, మంత్రసిద్ధులను పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు. 6 రోజులు ఏ ప్రమాదమూ లేకుండానే గడిచాయి. 7వ రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలుదేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజును కరవడానికి మార్గమేదా అని ఆలోచిస్తూ బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకుని అతడు వెళ్లే పని తెలుసుకున్నాడు. కాశ్యపుడు తక్షకుడితో, నాకు పాముల విషానికి విరుగుడు తెలుసు. నా మంత్రశక్తితో పాముల చేత చచ్చిన వారిని బ్రతికించగలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బ్రతికించితే నాకు బోలెడంత ధనము, కీర్తి కూడా లభిస్తుంది అన్నాడు. అయ్యా, నేనే తక్షకుణ్ణి. నా విషంతో చచ్చిన వారు బూడిద అయిపోతారు. నీ మంత్రాలతో తిరిగి బతకరు. నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు తక్షకుడు. కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు
సమీపంలో ఉన్న మర్రి చెట్టును కాటువేసి తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు. నా విషానికి విరుగుడు వెయ్యగలవేమో కాని శాపానికి విరుగుడు వెయ్యగలవా? రాజు ఇచ్చే ధనం కంటే చాలా హెచ్చు ధనమిస్తాను, వెళ్ళిపో అని తక్షకుడు కాశ్యపుణ్ణి లోభపెట్టి డబ్బిచ్చి పంపించేశాడు. తరువాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలు పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్లారు. వాళ్ళిచ్చిన ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగలదీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనబడింది. పరీక్షిత్తు తన చుట్టూ ఉన్న వారితో, శాపకాలం ముగుస్తున్నది, సూర్యాస్తమయం కావస్తున్నది, నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలి కాని సర్పభయం లేదు అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు. అందరూ చెల్లాచెదరుగా పారిపోయారు. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడిపోవడమే కాక ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది.